తెలంగాణ రాజకీయాల్లో మూసీ వేదికగా రాజకీయ యుద్ధం ముదురుతోంది. ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ వెళతా కానీ ప్రక్షాళన ఆపను అంటూ సీఎం రేవంత్ రెడ్డి శపథాలు చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి చేస్తున్నది ప్రక్షాళన కాదు, మూసీ జన్మస్థానాన్ని ఖోనీ చేసే పెద్ద కుట్ర అంటూ బీఆర్ఎస్ అటాక్ చేస్తోంది. నల్గొండ ప్రజల కన్నీళ్లకు వికారాబాద్ అడవుల నరికివేతకు లింక్ పెడుతూ ఇరుపక్షాలు విసురుకుంటున్న సవాళ్లేంటి? మూసీ నది చుట్టూ సాగుతోన్న ఆ పొలిటికల్ వార్ ఏంటి? తెలంగాణలో మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్ట్ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కేంద్ర బిందువుగా మారింది. నల్లగొండ జిల్లా ప్రజల పాలిట మూసీ కాలుష్యం విషంగా మారిందన్న సీఎం రేవంత్ రెడ్డి ఎవరడ్డు వచ్చినా మూసీ ప్రక్షాళన ఆపేదే లేదని తేల్చి చెప్పారు. ఒట్టేసి మరీ చెబుతున్నా దేశానికే తలమానికంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి చూపిస్తా, ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తా అంటూ గట్టి వార్నింగే ఇచ్చారు. హైదరాబాద్ కు ఎవరు వచ్చినా మూసీని చూసేలా అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. మూసీ నది ప్రక్షాళన చూడడానికి రావాలి, దేశానికే తలమానికంగా మూసీ నది ప్రక్షాళన చేస్తా. మా చామల కిరణ్ రెడ్డి ఏదైతే కోరుకుంటుండో ఆయన పార్లమెంట్ లో ఈ మూసీ కంపు నుంచి కాలుష్యం నుంచి నల్లగొండ బిడ్డలకు విముక్తి కలిగించే బాధ్యత నాది. ఒట్టేసి చెప్తున్నా, మూసీ పూర్తి చేస్తా. ఎవడు వచ్చినా, ఎవడు అడ్డం పడ్డా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా మూసీలేసి తొక్కుతా, మూసీ నది ప్రక్షాళన చేస్తా. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ గట్టి కౌంటర్ ఇచ్చింది. మూసీ ప్రవాహంపై మాజీ మంత్రి హరీష్ రావు టెక్నికల్ క్వశ్చన్స్ వేశారు. మూసీలో పోయాలనుకుంటున్న గోదావరి నీళ్లు కాంగ్రెస్ తెస్తున్నవి కావని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం, మల్లన్న సాగర్ నుంచే వస్తాయని గుర్తు చేశారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుల వల్లనే రేపొద్దున మూసీలోకి నీళ్లు రాబోతున్నాయన్నారు. అసలు ఆ మూసీకి తీసుకుపోయే నీళ్ళెక్కడి? నేను మూసీని బాగా చేస్తా, మూసీలో నీళ్లు పోస్తా అంటూ ఏవి నీళ్ళెక్కడి? కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నీళ్లు కాదా? మేము కట్టిన మల్లన్న సాగర్ నీళ్లు కాదా? ఎక్కడిది మూసీ? మూసీ శుద్ధి చేస్తా, మూసీలో అవి నీళ్ళెక్కడి? మల్లన్న సాగర్ నీళ్ళే కదా నువ్వు హైదరాబాద్ తీసుకుపోతున్నది. ఎవడు కట్టిండి? తాత కట్టిండా మల్లన్న సాగర్? మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? మేము కట్టిన కాళేశ్వరం నుంచే ఇలా మూసీకి నీళ్లు తీసుకుపోతున్నావు రేవంత్ రెడ్డి. మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు చెబుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఒకవైపు మూసీని శుద్ధి చేస్తామంటూనే మరోవైపు మూసీ నది జన్మస్థానమైన వికారాబాద్ జిల్లాలో 12 లక్షల చెట్లను, అడవులను నరికివేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మూసీ జన్మస్థానమే దెబ్బతింటే భవిష్యత్తు తరాలకు మూసీ నది లేకుండా పోయే ప్రమాదముందన్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్ అడగడమే ఆలస్యం, బడే భాయ్ కోసం చోటే భాయ్ రేవంత్ రెడ్డి 2000 ఎకరాలకు పైగా అటవీ భూములను నేవీ రాడర్ స్టేషన్ కోసం కట్టబెట్టారని విమర్శించారు. మూసీ ప్రక్షాళన చేస్తాడట, మూసీని బాగు చేస్తా అంటాడు. మూసీ పుట్టిన కాడ, మూసీ జన్మస్థలంలో 12 లక్షల చెట్లు కొట్టేస్తాడు ఎవడన్నా తెలివి ఉన్నోడు? భవిష్యత్ తరాల మీద ఆలోచన ఉన్నోడు చేసే పనేనా ఆలోచించండి. నది పుట్టిన కాడ మూసీని ఇక్కడ సంపేసి కిందికి పోయి సుందరీకరిస్తా అంటే అది కమిషన్ల కోసం మాత్రమే అన్న విషయం మనకు తెలియదా? ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను అంటా ఉన్నా, ఇందులో పాపం ఒక్క కాంగ్రెస్దే కాదు, బీజేపీది కూడా ఉన్నది. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇవాళ మూసీకి ఉరివేసే ప్రయత్నం, మీ వికారాబాద్ అడవులకు ఉరేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకవైపు నల్లగొండ ప్రజల ప్రయోజనాలు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం మూసీ ప్రక్షాళన చేసి తీరుతామంటోంది కాంగ్రెస్. మరోవైపు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ మూసీ ఉనికికే ముప్పు తెస్తున్నారంటూ విమర్శిస్తోంది బీఆర్ఎస్. ఈ మాటల యుద్ధం మధ్య మూసీ ప్రాజెక్టు భవిష్యత్ ఎటువైపు వెళ్తుందో చూడాలి.